ఇంకోసారి సచ్చినా కూడా మా అమ్మతో అయితే కూరగాయల మార్కెట్కి అయితే అస్సలు రాను. ఇంట్లో కూరగాయలు అయిపోయినా మార్కెట్కి వెళ్దాం రమ్మని చెప్పి అయితే మా అమ్మ అయితే పిలిచింది. ఇంకా పిలిచిన వెంటనే నేను రానని అయితే చెప్పాను. వెంటనే నీకు సాయంత్రం అన్నం కూడు 2 లేవు, ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోమని చెప్పి బెదిరించింది. ఇంకా చేసేదేమీ లేక మా అమ్మనైతే కూరగాయల మార్కెట్కి అయితే తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా మార్కెట్ కి రాగానే కూరగాయలు చూసి మా అమ్మ హుసేన్ బోల్ట్ పరిగిస్తున్నట్టయితే పరిగిస్తుంది. కూరగాయలు ఎక్కడికి పోవు అక్కడే ఉంటాయి కదమ్మా, ఎందుకు పరిగిస్తున్నావు అంటే మళ్ళీ వాన పడితే కూరగాయల రేటు బంగారం రేటు ఒకటిగానే ఉంటది, అప్పుడు కొనలేమంటుంది. అలా ఒక అంగడికి వెళ్ళి కూరగాయలు తీసుకునిందో లేదో వాన స్టార్ట్ అయింది అనమాట. ఇంకా వాన పడడం స్టార్ట్ గానీ మా అమ్మ నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది అనమాట. నీ వల్లే వాన పడుతుంది, నిన్ను తీసుకురాకుండా పోయిండేది అని చెప్పి ఇప్పుడు అంటుంది మళ్ళీ. ఇంకా చేసేదేమీ లేక ఆ వానలోనే కూరగాయలు కొనడం స్టార్ట్ చేసాం మేము. ఈ వాన్నిటికి కూరగాయలు అన్ని కొట్టుకొస్తున్నాయేమా అంటే ఇక్కడే కూర్చొని ఉండి ఇంటికి వెళ్ళేసి గోతం తీసుకొచ్చి ఇక్కడే నీకు వ్యాపారం పెట్టిస్తానంటుంది. 10 కేజీలు వెయిట్ ఉన్న ఈ సంచిని నాకు ఇచ్చేసి మా అమ్మ అయితే కనుమరుగైపోయింది. తీరా చూస్తే మొక్కజొన్న కంకులు కొంటా ఉండింది అక్కడ. ఏ మొక్కజొన్న కంకులు నేను 50కి 3 అయితే తీసుకొచ్చాను అనమాట. మా అమ్మ అయితే అప్పుడు ఎందుకు 20 రూపాయలే కదా అని చెప్పింది. ఇప్పుడు నా కళ్ళ ముందర 50 రూపాయలకు కొనింది. అదేంటి మా మొన్న చూస్తే 20 అన్నావు, ఇప్పుడు చూస్తే 50 పెట్టుకున్నావు అంటే అదేం లేదు, నువ్వు తీసుకున్నట్టు అస్సలు బాగలేవు, నేను తీసుకున్నట్టు చూడు ఎంత బాగున్నాయని చెప్పేసి రిటర్న్ లో నన్నే అంటుంది. ఇంకా మా అమ్మతో మళ్ళీ వాదిచ్చాను అనుకో, సాయంత్రం ఫుడ్ కూడా ఉండదు అనమాట. ఫుడ్ లేదు బెడ్ లేదు అని చెప్పేసి మళ్ళీ దుబ్బేమంటది. ఇంకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి సైలెంట్ గా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. అవును, మా మదర్ లాగే మీ మదర్స్ కూడా ప్రతి చిన్న విషయానికి ఫుడ్ కట్ అని చెప్పి బెదిరిస్తున్నారు లేదో కామెంట్ అయితే చేసేయండి. వెళ్తూ వెళ్తే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు ఉంటాం మరి బాయ్.